ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని అమరావతికి ఆహ్వానించనున్న చంద్రబాబు దంపతులు. మే 2న అమరావతి పనుల పునః ప్రారంభం. జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పార్టీ శ్రేణులు కలిసి పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత. కుంభమేళ తరహాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఉండబోతోందంటూ స్పష్టం. వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం. అమరావతిపై జగన్ సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు దేశ రాజధాని ఢిల్లీలో మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. చంద్రబాబు వెంట ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు దంపతులు రేపు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. అనంతరం సాయంత్రం 4:30 మోదీతో సమావేశమవుతారు. మే 2వ తేదీన రాజధాని అమరావతిలో చేపట్టనున్న కార్యక్రమానికి ప్రధానిని అధికారికంగా ఆహ్వానించడమే ఈ భేటీ ప్రధాన అజెండాగా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడ వివిధ కంపెనీలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. ఈ క్రమంలో 12,062 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. యువతకు సుమారు 35,000 ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. ఊర్లలో ఒకప్పుడు భూస్వాములు ఉన్నోళ్ళు పిల్లలు చేతికి రాక దొరికిన కాడల్లో అప్పులు చేసి వ్యసనాలకు అలవాటై తాగుడుకు బానిసలై పత్తాలకు పెట్టి కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఉట్టకొస్తుంది. పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఉట్టకొస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఉట్టకొచ్చింది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీన ఇక్కడ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ధృవీకరించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభావేదిక ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని కూడా వారు పరిశీలించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దాంట్లో అక్కడక్కడ కొద్దిగా బాటిల్ నెక్స్ ఉంటే వాటిలన్నింటినీ క్లియర్ చేయమని నిన్న చెప్పడం జరిగింది. దానికి అధికారులకు ఆదేశించాం.
వాళ్ళు ఆల్మోస్ట్ ఆ వర్క్ కూడా 70% చేశారు. ఈరోజు ఈవినింగ్కి ఆ వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్కింగ్ ప్లేసులు కూడా ఒక 11 ప్లేస్లు ఐడెంటిఫై చేశారు. నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఆ 11 ప్లేసులు పార్కింగ్ ప్లేసులు ఏదైతే ఉన్నాయో వాటిని అవసరమైతే కొన్ని పెంచమన్నారు. దాని విషయమే డిస్కస్ చేయడం కోసం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్ గారు అందరూ రావటం జరిగింది. ఏదైతే అమరావతి రాజధాని కోసంగా 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇచ్చాం ల్యాండ్ పుల్లింగ్కి. 2015 జనవరి 1, 2015 ఫిబ్రవరి అర్ధరాత్రికి, అంటే కేవలం 58 రోజులలో ఒక్కటంటే ఒక లిటికేషన్ లాగండా 34,000 ఎకరాలని రైతులు ఇచ్చారు. 29,000 మంది రైతులు. అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, వారిని గౌరవించాలి మనం. కాబట్టి మీరు వేసే డయాస్లో ఒక డయాస్ మీద కొంతమంది రైతులను కూర్చొని పెట్టమంటే ఇక్కడ 3 డయాస్లు వేస్తున్నాం. ఒకటి మెయిన్ డయాసు, ఒకటి వచ్చి విఐపీల కోసంగా, మరొక డయాసు కల్చరల్ మరియు రైతుల కోసం. ఆ డయాస్ మీద ఒక 30 మంది రైతులను అధికారులు ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళని కూర్చొని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అందుకని ముఖ్యమంత్రి గారు అయితే స్పెసిఫిక్గా చెప్పారు, వాళ్ళని గౌరవించడం మన బాధ్యత. అందువల్ల మీరు వేసే డయాస్లో ఒక డయాస్ మీద కూర్చొని పెట్టమంటే ఆ విధంగా ఏర్పాటు చేశారు. అవి కూడా దాదాపు డయాస్లు కూడా పూర్తిగా వచ్చినాయి. వారిని ఏమైనా ప్రత్యేకంగా సన్మానించడం అంటే ఇది ప్రధాని ప్రోగ్రాం కాబట్టి సెక్యూరిటీ యాంగిల్లో ముఖ్యమంత్రి గారు అయితే ప్లాన్ చేశారు. బట్ సెక్యూరిటీ యాంగిల్లో కుదరదు అనేది అంతా. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చింది 1 hour 15 minutes ఇచ్చారు మొత్తం ప్రోగ్రాంకి. అందువల్ల అది ఎంతవరకు వీలవుతుందో చూడాలి. అది రైతులదే. అంటే యాక్చువల్గా డయాస్ మీద సన్మానించడానికి, ఎవరైనా పిలవటానికి సెక్యూరిటీ యాంగిల్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యమంత్రి గారు అయితే వాళ్ళ కనీసం ఒక 3-4 ఇన్వైట్ చేయాలనుకున్నారు, ప్లాన్ చేశారు. అయితే సెక్యూరిటీ యాంగిల్లో కుదురుతుందో లేదో అది చూడాలి. అది సెక్యూరిటీ వాళ్ళు అక్కడి నుంచి మనకు పర్మిషన్ ఇవ్వాలి. సార్, ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కానీ విదేశాల నుంచి ఎవరైనా ఇన్వైట్ చేశారు సార్? ఇన్విటేషన్ చేయాలనేది యాక్చువల్గా ఇవాళ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఫైనల్ అవుతుంది. ఓకే పూర్తి కాకుండా మళ్ళీ దశలో మరో 44,000 ఎకరాలు తీసుకోవాలనే దాని మీద రైతుల్లో కొన్ని రకాల భయాలు, ఆందోళన. దానికి ఏం సార్, అంత రైతులు మీరు ఏం? అసలు ఎవరికి భయం అవసరం లేదండి. రాజధాని అమరావతి ఏదైతే ఈరోజు వర్క్ చేస్తున్నావు దాని మీద భూమి విలువలు పెరిగినాయి. పెరిగిన భూముల విలువ నిలవాలంటే, ఫర్దర్గా పెరగాలంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరగాల. అంటే ప్రజలు ఉండాలి. ప్రజలు లేకుండా ఉంటే ఆ విలువ పడిపోతుంది. సో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే కొంత ల్యాండ్ కావాలి. అసలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే ఐటీ ఇండస్ట్రీస్ పెద్దవి. హైదరాబాద్లో ఆ రోజు సీఎం గారు పెద్ద కంపెనీలు పిలిచి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళు పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్ అలా ఎదిగింది. అలా ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కూడా ఎదగాలంటే ఇక్కడ పెద్ద కంపెనీలు, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు రావాలంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లేంది రారు. వాళ్ళు అక్కడ దిగి రారు. వాళ్ళు ఎవ్రీ మినిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంటారు. అందువల్ల ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా హైదరాబాద్ నగరం అసలు ఒక వైబ్రేషన్ వచ్చిందంటే ఆ రోజు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు సీఎం గారు. నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. అందుకని ఒక స్పోర్ట్స్ సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని యాక్చువల్గా ఆదేశించారు. ఊళ్ళో మీకు అనుకూలం బట్టి మీరు చేసుకోండి. ఎట్లా వస్తే మంచిగా అనేది మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే మనం ప్రతి దానికి ప్రోగ్రామ్ మంది ఎక్కువ రావాలని 200 ఇచ్చేది, 300 ఇచ్చేది.
ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని ఏమీ చెయ్యలేవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పాల్గాంలో ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగువారైన విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి జేఎస్ చంద్రమౌళి, కావలికి చెందిన మధుసూదన్ల కుటుంబాలకు సీఎం సంతాపం వ్యక్తం చేశారు. మహిళలను వదిలిపెట్టి మగవారి పైన మాత్రమే కాల్పులు జరిపారన్నారు. ఇదంతా కుట్రపూరితంగా కావాలనే పక్క ప్లాన్ తో దాడులు చేశారన్నారు. నమస్కారాలు. ఈరోజు ఒక అత్యంత విషాదకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ కాల్పులు భారతదేశం మొత్తం షాక్కు గురి చేసింది. ప్రపంచాన్ని కదిలించే పరిస్థితి తీసుకొచ్చింది. అతి దారుణంగా విహారయాత్రకు పోయినటువంటి యాత్రికుల పైన విశిక్షణారహితంగా కాల్పులు చేయడం, అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం, ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్ళారు. వెళ్ళిన సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా AK-47 లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు. ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు. దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు. కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు. అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా, మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించారు. ఒక ఉదాహరణ, అది కూడా భార్యాభర్తలు ఇద్దరు కపుల్స్ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి ముగ్గురు కపుల్స్ వెళ్ళారు. ఆడవాళ్ళని వదిలిపెట్టి మగవాళ్ళనే కాల్చారు సెలెక్టివ్గా. అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు. ఇది ఆర్గనైజ్డ్గా కూడా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు. గడిచిన 3-4 సంవత్సరాలుగా అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. అదే మరి అక్కడ ఉపాధి కానీ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలకు నాంది పలికే పరిస్థితి వచ్చింది. కాశ్మీర్ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుసంధానం ఉంది. ఇది ఒక సుందరమైన ప్రాంతం, మన దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం అనే అభిప్రాయం అందరిలో ఉంది. అలాంటి దగ్గర ఇటీవల ఎలక్షన్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించడం. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది గులాబీ జెండా మాత్రమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారని, కానీ కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాత్రం తమకు ఓట్లు బాగా రావాలని అనుకుంటున్నారని విమర్శించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పార్టీ శ్రేణులతో కలిసి గురువారం నాడు ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ రైతులంతా రజతోత్సవ సభకు రావాలని కోరారు. కూడా గమనించుకున్నాం. మరి ఇవాళ కూడా అదే చేయాలి. వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణోళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది.
తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా ఉంటుంది. అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసారు. ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా అన్నా నన్ను రీచ్ కావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి, భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా గిరే గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ నేతల సమావేశంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్ర ముస్కరుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపంగా మౌనం పాటించి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో పాలనపరమైన వైఫల్యాలు, లోపాల గురించి జగన్ పలు అంశాలను ప్రస్తావించారు. విశాఖలో భూ కేటాయింపులు, అమరావతి గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయన్నారు. ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే. 2 నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది. పహల్గాంలో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయం. దీని నుంచి డైవర్ట్ చేసేదానికి ఏం చేస్తూ ఉన్నాడు? రోజుకొక డైవర్షన్ టాపిక్. ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వీరిలో ఏపీకు చెందిన మధుసూదన్ రావు కూడా ఒకరు. ఆయన మృతదేహాన్ని ఈరోజు ఉదయం కావలికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధుసూదన్ భౌతికాయానికి నివాళులు అర్పించారు. నెల్లూరు జిల్లాలోని కావలికి వెళ్లి పవన్ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చూడాలి పెడితే ప్రకంపనలు మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్గా, నిర్దాక్షిణ్యంగా కశ్మీర్లో అన్ని ప్రశాంతత కొన్ని సంవత్సరాలుగా అన్ని బాగుంటాయి చెప్పి వెళ్తే మేము తిరిగి ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా దీన్ని మాట్లాడలేకపోతున్నాం. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మొదలుగిల్లు ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా, ఎంత దారుణంగా చెప్తారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవంలో సహా నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో ఒక్కొక్క పరిస్థితుల్లో షూటింగ్ వల్ల వెళ్ళేవాడిని, ఇది పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలిసినాయి. మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనవి చాలా
చాలా బాధ కలిగిస్తారు. కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పండగ శోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు. చెప్తుంటే అసలు కడుపులో బాగా ఉండలు చుట్టుకుపోతున్నాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం అవుతోంది అన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. మళ్ళీ వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది. అది మీకు తెలిసి చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన తీవ్రవాద దాడి ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ ఇంటర్నెట్ టెర్రరిస్ట్ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండియా నిఘా వ్యవస్థలను మోదీ వ్యవస్థలుగా మార్చారని ఆరోపించారు. ఇండియా ఇంటెలిజెన్స్ అంతా మోదీ కోసం పనిచేస్తోందన్నారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ల గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పనిచేస్తోందని, ఈ ఘటనకు బాధ్యులు మోదీ, అమిత్ షా అన్నారు. ముఖమేం మిగల్లేదు. చాలా భయంకరంగా, చాలా భయానకంగా చంపడం జరిగింది. ఆయన భార్యను కలిశాను. మేమేం పాపం చేశామమ్మా అని బోరున ఏడుస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? వెళ్ళిన వాళ్ళు సామాన్యమైన టూరిస్టులే కాకుండా అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళిన, అమరావతికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు. కాల్పులు జరిపింది నిస్సహాయుల మీద, ఆయుధాలు లేని వాళ్ళ మీద. టూరిజం కోసం ఆ ప్రాంతం బాగుంటుంది కాబట్టి పహల్గామ్ను చూడడానికి, ఆ పక్కనే ఉన్న గుడిని సందర్శించడానికి వెళ్ళిన వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద ఇంత క్రూరంగా దాడి చేశారు అంటే అసలు వాళ్ళు మనుషుల కిందికే జమ కట్టడానికి వీల్లేదు. ఇది మన దేశం మీద జరిగిన దాడి. కానీ మన దేశం చివరిలో బార్డర్లో ఉన్నది జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ ప్రశాంతత పెద్ద హిస్టరీ కాదు. చాలా కాలంగా వైలెంట్ హిస్టరీ ఉంటే ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలు, అలాంటి ప్రాంతంలో, మన బార్డర్లో ఉన్న ప్రాంతం, ఎంతోమంది అమాయకులు టూరిజం కోసం, పిల్గ్రిమేజ్ కోసం వెళ్తున్న ప్రాంతం. మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి? 15 నిమిషాల వరకు అసలు ఆర్మీ రాలేదు అంటే వాళ్ళు ఎంత దూరంలో ఉండాలి? అంటే నిఘా వ్యవస్థ అక్కడ లేనే లేదు. ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు అక్కడ లేనే లేరు. ప్రొటెక్షన్ కోసం ఉండాల్సిన సెక్యూరిటీ కూడా లేరు. దీన్ని ఏమనాలి? దీన్ని సెక్యూరిటీ ల్యాక్స్ అనక, సెక్యూరిటీ ఫెయిలియర్ అనక దీన్ని ఏమనాలి? మరి దీనికి కారణం ఎవరు? ఇంతమంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంపద సృష్టిలో వెనుకబడి అప్పులు చేయడంలో మాత్రం ముందుందని వైసీపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదని, అప్పులు, సంపద సృష్టి విషయంలో స్పష్టత కోరబడిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర సంపద అంతా ఎక్కడికి వెళుతోందని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అమ్మఒడి ఈరోజు తల్లికి వందనం వచ్చిందా? ఎవరికన్నా రాలే. పాత జగనన్న అమ్మఒడి కూడా రాలే. విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన ఇప్పుడు ఎవరికన్నా వచ్చిందా? రాలే. పాత విద్యా దీవెన రాలే. వసతి దీవెన వచ్చిందే? రాలే. రైతు భరోసా వచ్చిందే? రాలే.
సున్నా వడ్డీ పంట రుణాలు వచ్చిందా? రాలే. ఉచిత ఇన్సూరెన్స్ బీమా వచ్చిందా? రాలే. ఒక ఇన్పుట్ సబ్సిడీ అరాకొర, దాంట్లో కూడా రోజు కొట్లాట, రాలేదని చెప్పి. మత్స్యకార భరోసా వచ్చిందా? రాలే. సున్నా వడ్డీ పొదుపు సంఘాలకు వచ్చిందా? రాలే. వైఎస్ఆర్ చేయూత మహిళలకు వచ్చిందా? రాలే. వైఎస్ఆర్ ఆసరా వచ్చిందా? రాలే. మరి వైఎస్ఆర్ కాపు నేస్తం, ఇది చూడండి, కాపు నేస్తం కూడా రాలే. మళ్ళీ ఎవరైతే ఈరోజు గర్వంగా కులం తరఫున ముందుకొచ్చినారో, వచ్చిన తర్వాత నేను ఉండేదే ప్రశ్నించేదానికి అని అన్నారో, కనీసం దీని మీదండి నేను పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి ప్రభుత్వాన్ని అన్నప్పుడు మళ్ళా కాపు నేస్తం ఎందుకు రాలేదు ఇంతవరకు అని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉందా లేదండి? అందరూ సపోర్ట్ అయితే చేశారు కదా. నేతన్న నేస్తం వచ్చిందా? రాలే. చేదోడు వచ్చిందా? రాలే. లాయర్లకు లా నేస్తం వచ్చిందా? రాలే. వాహన మిత్ర ఆటో డ్రైవర్లకు, వ్యాన్ డ్రైవర్లకు వచ్చిందా? రాలే. ఈబీసీ నేస్తం వచ్చిందా? రాలే. కళ్యాణ మస్తు వచ్చిందా? రాలే. విద్యా కానుక వచ్చిందా? రాలే. ట్యాబులు, పిల్లలకు ఇచ్చిన ట్యాబులకు, ఎంతో చక్కగా చదువుకుండే ట్యాబులు కూడా మీరు నానా ఏమేమో అంటారు అబండాలు, అది కూడా రాలే. ఆరోగ్యశ్రీ 3,500 కోట్లు బకాయిలు పెట్టుకొని ఆ బకాయిల వలన నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఒక్క పెన్షన్లు తప్ప మీరు ఏదన్నా ఇచ్చినారా అని చెప్పి. ఎక్కడ పెడుతుండే డబ్బులు అనేది ప్రశ్న అంతా కూడా, ఎక్కడ పోతుండే డబ్బులు అని. పోనీ దీనికి అసలు ఈ దానికంతా ముఖ్యంగా ఏమని చెప్పినారండి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఒకరు షూరిటీ ఇచ్చరి, అంతే కదా? షూరిటీ అయితే ఇచ్చినట్లే కదా సూపర్ 6కు షూరిటీ. దానికి గ్యారంటీ ఎవరు ఇచ్చిరి? కూటమిలో భాగస్వాములు, జనసేన గ్యారంటీ. ఆ షూరిటీకి